ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య 10 ఏళ్ల పాటు కొనసాగిన ఉమ్మడి బంధానికి తెరపడింది. తెలంగాణ ఏపీగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాదును 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది. ఇకపై హైదరాబాదు తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది. ఉమ్మడి ఏపీ నుంచి 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఎందరో ఉద్యమకారుల పోరాటాలు, ఆత్మ బలిదానాల కారణంగా దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ స్పెషల్ స్టేటస్ గా ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించింది. నేడు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం తరపున ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నగరానికి ఏపీకి ఉన్న బంధం అధికారికంగా తెగిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను 10 సంవత్సరాలు ప్రకటించింది. దాంతో పాటు రాజధానిలోని ఉమ్మడి ఆస్తులను 2 రాష్ట్రాలకు సమానంగా పంచారు. కానీ కేంద్రం ఇచ్చిన వెసులుబాటును వదులుకొని అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడి నుంచి పాలన సాగించారు. 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ సైతం హైదరాబాదును వాడుకోకుండా 3 రాజధానుల పేరుతో పాలన సాగించింది. అయితే కేంద్రం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు పూర్తయింది. దీంతో హైదరాబాద్ నగరంతో ఏపీకి ఉన్న బంధం అధికారికంగా తెగిపోయింది. హైదరాబాద్ నగరం పూర్తిగా తెలంగాణకే సొంతం కానుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన ఆస్తులన్నిటినీ తెలంగాణకు అప్పగించారు. కాగా ఇప్పటికీ కొన్ని విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాలు, ఆస్తుల పంపిణీ వివాదాలు, ఉద్యోగుల కేటాయింపు వంటి సమస్యలు ఉన్నాయి. వీటికి కూడా పరిష్కారం దొరికితే ఏపీతో పూర్తిగా సంబంధాలు తెగిపోనున్నాయి.